జూన్ 1 నుంచి అమలవుతున్న నూతన నేర చట్టాల వల్ల దేశంలో న్యాయ సంక్షోభం పెరగబోతుందని, పౌర ప్రజాస్వామిక హక్కుల అణచివేయబడతాయని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురళీకరణం అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్లైన ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో జరిగిన సెమినార్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులను సస్పెండ్ చేసి నేర చట్టాలు ఆమోదింపజేశారన్నారు. వీటిపై సమగ్రమైన చర్చ, వివరణలు, విశ్లేషణ లేకుండా అమలు చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నేరాలకు సామాజిక, ఆర్థిక పరిస్థితులు కారణమవుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులకు విచక్షణ అధికారాన్ని గత చట్టాలు కట్టబెడితే ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా చేశారని అన్నారు. ఈ నిరంకుశ చట్టాలు తీసుకురావడంతో న్యాయ సంక్షోభం పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదుకు 14 రోజుల సమయం తీసుకోవడం, 14 సంవత్సరాల శిక్ష ఉన్న యావజ్జీవ కారాగార శిక్ష జీవిత ఖైదీగా మార్చివేయడం, నిందితులు జైలుకెళ్లడానికి అనేక ఆటంకాలు కల్పించే సెక్షన్లు తీసుకొచ్చారని ఆయన అన్నారు. విస్తృత చర్చలు జరపాలన్నారు. 52 దేశాల్లో కామన్ లా అనేది అమల్లో ఉంది. కామన్ లా అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అమలు చేసినటువంటి ఏ చట్టం అయితే ఉంటుందో, ఏ పద్ధతి అయితే ఉంటుందో అది 52 దేశాల్లో ఉంది. అది అందులో మన దేశం ఒకటి, అమెరికా కూడా కామన్ లా ఉంటుంది. ఈ కామన్ లా గురించి కొద్దిగా అర్థం చేసుకోవాలి. బ్రిటన్లో రాతపూర్వకమైనటువంటి రాజ్యాంగం లేదు. కస్టమ్స్ ద్వారా వచ్చినటువంటి చాలా వరకు ఉంటుంది. దానికి అదనంగా కోర్టులు ఎప్పటికప్పుడు బిల్ ఆఫ్ రైట్స్ మీద కానీ, లేదు మ్యాగ్నా కార్టా గురించి కానీ, దాదాపు 800 సంవత్సరాల ముందు ఏర్పడినటువంటి మ్యాగ్నా కార్టా అనేటువంటి చార్టర్ గురించి కానీ చేసిన వ్యాఖ్యానాల ద్వారా కోర్టు ఏర్పాటు చేసినటువంటి లా అనేది ఒకటి ఉంటుంది. మనం కూడా అదే పాటిస్తాం. మన దేశంలో ఒక రాజ్యాంగం మీద ఒక విమర్శ ఏమిటంటే ఇది చాలా పెద్దది అని. అయినప్పటికీ కూడా ఆ రాజ్యాంగం కొన్ని సూత్రాలను చెప్తుందే తప్ప అమలు చేసేటప్పుడు వచ్చేటువంటి అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించడానికి దేశ న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు కొన్ని సూత్రాలను చెప్తూ ఉంటుంది. ఎవరిని అరెస్ట్ చేయొచ్చు, అనివార్యంగా అరెస్ట్ చేయాల్సి వస్తే ఎటువంటి సూత్రాలు పాటించాలి, అనివార్యంగా ఎఫ్ఐఆర్ వేయాలంటే ఏ పరిస్థితి, ఏ సూత్రాలు పాటించాలి, అదంతా కూడా చట్టం కింద లెక్క. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయాన్ని